కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విధానంలోనే రాజ్యాంగ విధానాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని గజరన్న కూడా ఆయన ఆత్మకు తెలియజేసుకుంటా ఉన్నాం. యువత నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో వచ్చిన యువత అవకాశాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతాలు జరుగుతాయి. నిజంగా కేసీఆర్ గారు నాకు అందరికీ నా కేటీఆర్ గారితో పరిచయం ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పరిచయం ఉంది, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారితో అందరూ నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి, వి హనుమంతరావు గారితో పరిచయాలు ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి. కానీ నా మద్దతు, నా నిర్ణయం నరేంద్ర మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. స్నేహం వేరు. అలాగే మీరు చూస్తే ఆంధ్రాలో కూడా కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా వైసీపీకి మద్దతు తెలిపిన కొన్ని పాలసీలకి వైసీపీకి మద్దతు తెలిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ కుటుంబంలో అన్న వేరు, రాజకీయాలకు వచ్చినప్పటికీ నా విధానాలు వేరు. అలాగే ఈ రోజున తెలంగాణ విషయంలో నా కేటీఆర్ గారితో పరిచయాలు ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద గౌరవం ఉండొచ్చు, కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిగా చేయగలిగేది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ అని నేను చాలా గాఢంగా విశ్వసిస్తా ఉన్నాను. 50% ఉన్న బీసీ ప్రజలకి ఖచ్చితంగా బీసీలు ముఖ్యమంత్రి ఉండాలి. 2009 నుంచి వరంగల్లో బీసీలు ఈ సామాజిక తెలంగాణ బీసీలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక నినాదం తీసుకొచ్చాం. ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం, కానీ ఆ రోజు నుంచి ఆలోచన వదలలేదు. అందుకని ఈ రోజున భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ తీసుకోవడానికి కూడా ముఖ్య కారణం 32 మంది మన జన సైనికులు పోటీ చేయడానికి నిలబడి సిద్ధంగా ఉండి, కానీ ఒక మాట చెప్తే బీసీ ఎజెండాతో వస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో.